అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఎండ్ దాకా చూడండి. చిన్న హెల్ప్ కోసం అయితే నేను సో చాలా డేస్ తర్వాత నేను హెల్ప్ అయితే అడుగుతున్నా. బికాజ్ సిచ్యువేషన్ ఉన్నాడు డాడీ అక్క వాళ్ళ హస్బెండ్. సో ఏమైందో చెప్పండి. చాలా యుక్త వయసుల అందరికి నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ అందరికి. చాలా చిన్న వయసులోనే పాపం ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు, అమ్మాయిలు, ఒక బాబు ఉన్నాడు. చాలా పూర్ ఫ్యామిలీ. ఆటో నడుపుకుంటూ జీవనకునే వ్యక్తి సడన్ గా మైండ్ డ్యామేజ్ అయ్యి కోమలకి వెళ్ళిపోయిండు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ప్రాబ్లం చాలా గట్టిగా ఉందన్న. మా వల్ల వరకు ప్రయత్నం చేసినాము. సాయం కూడా మేము కావాలని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఎంత అడుగుతారు అన్నా? ఇప్పటికీ 5-6 లక్షలు అయింది. ఇంకా 5-6 లక్షలు పెడితే గానీ మంచి కష్టమే అంటున్నారు. ప్రయత్నం అయితే చేస్తున్నాము. మేము ఉన్న కాడికి మా ఆస్తులు అవి ఆటోలు అన్ని అమ్మి ప్రయత్నం చేస్తున్నాము. ల్యాండ్ కూడా ఏం లేదన్నా, కాకపోతే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. కొంతమంది ఇప్పటికీ సాయం చేసి మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని. పిల్లలు ఉన్నారు, ఆయనకి ఆటో నడుపుతాడంట. సో అంత బడ్జెట్ కూడా లేదు. సో డేకి వచ్చేసి ఆయనకి ఆటో నడిపితే 1500 ఏమో వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట. ఇద్దరు ఆడపిల్లలు ఇంతనే ఉంటారు, చిన్న పిల్లలు. 3-4 lakhs. 3-4 lakhs మంచిగా అయిపోతాడా? సో వాళ్ళకి హెల్ప్ అడుగు చేస్తారు. 5-6 లక్షలు అయిందన్నా, కొంచెం మీరే స్నానం చేయాలి. 5-6 లక్షలు కావాలంటారు డాక్టర్స్. ఏం పైన మంచి కోలుకొని వస్తాడు. సో ఇది సో హెల్ప్ అయితే చేయండి. కింద ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ అయితే పెడుతున్నాము. సో పేటిఎం నెంబర్ కూడా ఉంటుంది. సో హెల్ప్ అయితే చేయండి. సో ఏంటంటే ఒక్కొక్కరు 10 రూపీస్ వేసినా కూడా బడ్జెట్ అయితే వచ్చేస్తుంది.